అందరికీ నమస్కారం. పూజ సఫలం అవ్వాలంటే కార్తీక మాసంలో ఈ 4 నియమాలు తప్పకుండా పాటించాలి. కార్తీక మాసం ఈ పేరు వినగానే మనసులో ఒక దివ్యమైన చైతన్యవంతమైన భావన కలుగుతుంది. కార్తీక మాసంలో మనం చేసే పూజలు వ్రతాలు పరిపూర్ణంగా సఫలం అవ్వాలంటే తప్పకుండా పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. నియమం 1, దీపారాధన. కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైన నియమం దీపారాధన. శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఈ నెలలో సాయంకాలం వేళ దీపాలను వెలిగించడం శుభప్రదం. ఇంటి ముందు, తులసి కోట వద్ద, దేవాలయాల్లో ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపాలు పెట్టడం వల్ల సకల పాపాలు హరించి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని నమ్మకం. 2, ఉపవాసం. శరీరాన్ని మనసును శుద్ధి చేయడానికి ఉపవాసం ఉత్తమ మార్గం. కార్తీక మాసంలో సోమవారాలు లేదా పౌర్ణమి రోజున ఉపవాసం పాటించడం చాలా మంచిది. అంటే పండ్లు, పాలు వంటివి తీసుకుంటూ కఠినమైన ఆహారాన్ని, మాంసాహారాన్ని దూరంగా పెట్టాలి. 3, తులసి పూజ. ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసి కోట వద్ద దీపం పెట్టి నీరు పోసి పూజించడం ద్వారా విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు లభిస్తాయి. ముఖ్యంగా కార్తీక శుక్ల ద్వాదశి రోజున చేసే తులసి కళ్యాణం లేదా తులసి పూజ అత్యంత ఫలప్రదం. 4, దానం. మనం చేసే పూజ పరిపూర్ణం అవ్వాలంటే దానం తప్పనిసరి. మనం సంపాదించిన దానిలో కొంత భాగాన్ని నిస్సహాయులకు లేదా పేదవారికి ఇవ్వడం వలన పూజా ఫలితం ద్విగుణీకృతం అవుతుంది. ముఖ్యంగా అన్నదానం, దీపాలు వెలిగించడానికి నూనె లేదా నెయ్యి దానం చేయడం ఈ మాసంలో చాలా పవిత్రమైనది. ఓం నమః శివాయ.